అందరికీ నమస్తే. పద్మశ్రీ సినిమా నటుడు మోహన్ బాబు మాజీ రాజ్యసభ సభ్యుడు కూడా ఆయన. ఇప్పుడు ఆయన ఇంట్లో జరుగుతున్న గొడవనే రాష్ట్రంలో ఒక పెద్ద సమస్యలాగా మారింది. ఎందుకంటే మీడియా మొత్తం అక్కడనే ఫోకస్ చేసింది. లాస్ట్ 2 డేస్ నుంచి ఏ టీవీ చూసినా మంచు మోహన్ బాబు ఇంట్లో వాళ్ళ ఆస్తుల గొడవకు సంబంధించిన వార్తలే మనకు కనిపిస్తున్నాయి. ఎందుకు అంతగానం మీడియా హైలైట్ చేస్తుందంటే జనమంతా కూడా ఒక సెలబ్రిటీ ఇంట్లో ఏం జరుగుతుందని చూసే ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. జనాల సమస్యలు కూడా పక్కన పెట్టి ప్రస్తుతం మంచు మోహన్ బాబు ఇంట్లో జరుగుతున్న గొడవపైనే మీడియా కూడా అంతా కాన్సన్ట్రేషన్ చేసింది. అసలు ఏంటి గొడవ? మంచు మోహన్ బాబు ఇంట్లో గొడవ ఏంటి? సినిమా ఇండస్ట్రీలో ఒక వెలిగిన మోహన్ బాబు ఇంట్లో ఉన్న రచ్చ అంతా రోడ్ మీదకి వచ్చింది. మోహన్ బాబు దాదాపు 500 పైన సినిమాల్లో నటించిండు. ఒక చిరంజీవి, ఒక మోహన్ బాబు, ఒక నాగార్జున, వీళ్ళంతా ఒక స్టేజ్లో గట్టి పోటీ పడ్డ కథానాయకులు, సినిమా హీరోలు. కానీ ఇప్పుడు వాళ్ళ ఇంట్లో పంచాయతీ రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ కుటుంబ పర్వంతా కూడా గంగలో కలిసిపోయింది. అసలు ఏంటి గొడవ? వీళ్ళ కుటుంబ నేపథ్యం ఏంది? అది పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మోహన్ బాబుకు ఫస్ట్ విద్యాదేవి తన భార్య. ఆ విద్యాదేవి ద్వారా కలిగిన సంతానమే మంచు లక్ష్మి ప్లస్ మంచు విష్ణు. మంచు మనోజ్ వేరు. మంచు మనోజు మోహన్ బాబు రెండో భార్య నిర్మలాదేవికి పుట్టిన సంతానం. అందుకే మంచు లక్ష్మి, మంచు విష్ణు ఇద్దరు ఒక తల్లి. తర్వాత మంచు మనోజ్ మాత్రం వేరే తల్లి. వీళ్ళు దాదాపు లాస్ట్ 3-4 ఇయర్స్ వరకు కూడా అందరు కలిసే ఉన్నారు. ఇక్కడనే జూబ్లీ హిల్స్లో కలిసి ఉన్నారు. కానీ మంచు మనోజు 2015లో పెళ్ళయింది. ఫస్ట్ లవ్ మ్యారేజే. కాకపోతే పెద్దలు ఒప్పుకొని చేసుకున్న మ్యారేజు, అందరూ మాట్లాడుకొని 2019లో విడాకులు ఇచ్చిండ్రు. ఆ తర్వాత వీళ్ళ ఫ్యామిలీ అంతా కూడా విడిపోయినరు. మంచు లక్ష్మి శంషాబాద్లో ఒక ఇల్లు ఉంది, నార్సింగిలో ఒక ఇల్లు ఉంది. మంచు లక్ష్మి వేరేగా ఉంటుంది. ఇటు పాడి షరీఫ్ దగ్గరికి మంచు మోహన్ బాబు, ఆయన భార్య నిర్మలాదేవి, మంచు విష్ణు, ఆయన ఫ్యామిలీ అంతా కూడా పాడి షరీఫ్లో ఒక ఫామ్ హౌస్లో, వాళ్ళ సొంత ఫామ్ హౌస్లో ఉంటున్నారు. జూబ్లీ హిల్స్లో ఉన్న పాత ఇంట్లో మంచు మనోజ్ ఉంటున్నాడు. మంచు మనోజ్ 2023లో రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆమె ఎవరో కాదు, మౌనికారెడ్డి. ఆమెకు రెండో మ్యారేజే. మంచు మనోజ్కు రెండో మ్యారేజే. మంచు మనోజ్ రెండో మ్యారేజ్ చేసుకున్న మౌనికారెడ్డి కూడా రెండో మ్యారేజే. మౌనికారెడ్డి ఎవరో కాదు, భూమా శోభా నాగిరెడ్డి వాళ్ళ రెండో కూతురు. భూమా అఖిలప్రియ ప్రస్తుతం ఆలగడ్డ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. మౌనికారెడ్డి ఏమో మంచు మనోజ్ను పెళ్ళాడింది. వాళ్ళకు ఒక 7 months అమ్మాయి కూడా ఉంది. అయితే ఈ రెండో పెళ్ళి, మంచు మనోజు రెండో పెళ్ళి కూడా లవ్ మ్యారేజే. అక్కడనే వీళ్ళ కుటుంబంలో చిచ్చుబడింది. అందుకే వాళ్ళ కుటుంబం అంతా కూడా విడిపోయింది. ఎందుకంటే మౌనికారెడ్డిని పెళ్లి చేసుకోవడం మోహన్ బాబు ఇంట్లో ఎవరికి ఇష్టం లేదట. సినిమా ఇండస్ట్రీ వాళ్ళంతా చెప్తున్నారు. అక్కడ గొడవలు జరిగినాయి. ఆ గొడవల తర్వాతనే అంతా విడిపోయినరు. మంచు మోహన్ బాబు, మంచు మనోజు, మంచు విష్ణు ఒక దగ్గర ఉంటారు, మనోజు ఇక్కడ ఉంటాడు. లక్ష్మి ఆమె శంషాబాద్లో అక్కడ ఇక్కడ ఆమెకు 2-3 ఇళ్ళు ఉన్నాయి, అక్కడ ఉంటారని చెప్తున్నారు. అయితే వీళ్ళ మధ్య గొడవ స్టార్ట్ అయిందైతే మంచు మనోజ్ దగ్గరనే. మంచు మనోజ్ పెళ్లి దగ్గర వీళ్ళ మధ్య కుటుంబంలో గొడవలు జరిగినాయి. ఆ తర్వాత ఆస్తుల పంపకాలు, ఆల్రెడీ ఆస్తుల పంపకాలకు సంబంధించి కొన్ని ఆస్తుల పంపకాలు జరిగినాయి అని చెప్తున్నారు. కొన్ని మాత్రమే ఆస్తుల పంపకాలు జరగలేదు. ప్రస్తుతం జరుగుతున్న గొడవ అంతా కూడా ఆ ఆస్తుల గురించే. అసలు మంచు మోహన్ బాబుకున్న ఆస్తులు ఏంది, ఆ పంపకాలు ఏంది, ఎవరి ఆధ్వర్యంలో పంపకాలు జరిగినాయి, ఇదంతా కూడా సినిమా ఇండస్ట్రీలో ఒక చర్చ. ఏంటంటే ఆయనకు హైదరాబాద్ చుట్టూ మంచు మోహన్ బాబుకు చాలా వరకు భూములు ఉన్నాయని చెప్తున్నారు. సేమ్ టైం ఆయనకు విద్యా సంస్థలు కూడా ఉన్నాయి. మనకు తెలుసు శ్రీ విద్యానికేతన్ తిరుపతి, అది యూనివర్సిటీగా కూడా మారింది. ఇక్కడే న్యూయార్క్ స్కూల్ అని ఒక స్కూల్ కూడా ఉంది జూబ్లీ హిల్స్లో, పెద్ద స్కూలే, ఎంఎన్సీ స్కూల్, అది కూడా కార్పొరేట్ స్కూలు. ఆ స్కూల్ కూడా ఉంది. ఇంకా చాలా వరకు భూములు హైదరాబాద్ చుట్టూ ఉన్నాయి. బయట కూడా తిరుపతి ఏరియాలో, ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని భూములు ఉన్నాయని చెప్తున్నారు. చాలా వరకు భూములు పంచిండ్రు, కానీ ఇంకా కొన్ని భూములు పంపకాలు జరగలేదు. ఆ పంపకాల విషయంలో వీళ్ళ ఫ్యామిలీలో గొడవ స్టార్ట్ అయింది. లాస్ట్ 6 months నుంచి మంచు మనోజ్ ఆ భూముల పంపకాల గురించి, మిగిలిన ఆస్తుల పంపకాల గురించి మోహన్ బాబుతో గొడవ నడుస్తున్నట్టుగా సినిమా ఇండస్ట్రీలో ఓ చర్చ జరుగుతుంది. కాకపోతే ఇప్పటిదాకా బయట రాలేదు. సడన్గా బయటకు వచ్చింది. 4 days బ్యాక్ మంచు మనోజ్ను పిలిచిండ్రు. తర్వాత వీళ్ళ ఆఫీస్ స్టాఫ్ వాళ్ళ ఆఫీస్ స్టాఫ్ కొట్టుకున్నారు. ఆయనకు దెబ్బలు తాకినాయి, ఈయనకు దెబ్బలు తాకినాయి. పరస్పర పోలీస్ స్టేషన్లో కేసులు, ఎఫ్ఐఆర్లు, ఇదంతా కూడా మనం చూస్తున్నాం.
కానీ ఈ ఈ ఈ వాళ్ళ ఫ్యామిలీలో గొడవను వాళ్ళ ఫ్యామిలీలో పరిష్కరించుకోవాల్సింది రోడ్డు మీదకి ఎందుకు వచ్చారు? ఎందుకు వాళ్ళ పరువును రోడ్డు మీదకి తీసుకొచ్చి పెట్టారనేదే ప్రస్తుతం పెద్ద చర్చ. ఎందుకంటే ఒక పెద్ద హీరో, ఒక పెద్ద ఫ్యామిలీ, ఆ పెద్ద ఫ్యామిలీలో పెద్ద పెద్ద ఫ్యామిలీలో చాలా ఫ్యామిలీస్‌లో ఇట్లాంటి గొడవలుంటాయి. ఈ మధ్య కాలంలో వైఎస్ జగన్ ఇంట్లో జరిగిన ఆస్తుల పంపకాల గొడవ బయటకొచ్చింది. వైఎస్ షర్మిల వర్సెస్ వైఎస్ జగన్ ఆ విషయం కూడా మనం చూసినాం. ప్లస్ మళ్ళీ ఈ మధ్య కాలంలో ఈ గొడవ ఈ ఫ్యామిలీలో జరుగుతున్న రచ్చ ఒకటి బయటకొచ్చింది. కానీ ప్రస్తుతం మోహన్ బాబు ఫ్యామిలీలో జరుగుతున్న ఈ రచ్చ లేకపోతే ఈ గొడవకు ఫుల్ స్టాప్ ఎట్లా? అసలు వీళ్ళకు సర్ది చెప్పే వాళ్ళు లేరా? సినిమా ఇండస్ట్రీ ఇంత పెద్ద ఇండస్ట్రీ. దాదాపు ఆయన 500 పైన సినిమాలు చేసిండు. ఆయన సినిమా ఇండస్ట్రీలో తెలవని వాళ్ళు లేరు. అయినా ఎందుకు ఈ ఫ్యామిలీలో ఎవరు సర్ది చెప్పలేకపోతున్నారంటే మోహన్ బాబు ఫ్యామిలీ దగ్గరికి సినిమా ఇండస్ట్రీ పోవడానికి ఎవరు సాహసం కూడా చేస్తలేరంట. ఎవరు కూడా మోహన్ బాబు ఫ్యామిలీని టచ్ చేసే ప్రయత్నాలు చేస్తలేరని చెప్తున్నారు. ఎందుకంటే మంచి మోహన్ బాబు కొంత ముక్కుసూటిగా ఉంటాడు, డైరెక్ట్‌గా ఉంటాడు ఆయన. ఏదైనా ఉంటే ఎక్కువగా ఆయనకు సినిమా ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ కన్నా ఎక్కువ శత్రువులే ఎక్కువున్నారు. నిజానికి ఆయన చిరంజీవితో పోటీపడ్డ హీరో. చిరంజీవి కాదు, నేనే లెజెండ్‌ను, నేనే సినిమా ఇండస్ట్రీకి పెద్దను అని చెప్పుకునే సిట్యుయేషన్ నుంచి ప్రస్తుతం వాళ్ళ కుటుంబంలో జరుగుతున్న గొడవను రోడ్డు మీదకి తీసుకొచ్చి అసలు సినిమా ఇండస్ట్రీలో మోహన్ బాబు ఇల్లు ఇట్లాంటిదా? మోహన్ బాబు వాళ్ళ ఫ్యామిలీ ఇట్లాంటిదా? అనే చర్చ తీసుకొచ్చే వరకు మొత్తం ప్రస్తుతం నడుస్తుంది. నిజానికి ఆయన దాసరి నారాయణరావు గనుక బతికి ఉంటే ఖచ్చితంగా వీళ్ళ గొడవను పరిష్కరించేవాళ్ళు. వీళ్ళ ఆస్తుల పంపకాలు కూడా జరిగిపోయేది అనేది ఒక చర్చ ఉంది. నిజంగా దాసరి నారాయణరావు ఒక్కనికే మోహన్ బాబు కొద్దిగా వినేవాడు. దాసరి నారాయణరావు చెప్తే ఏ మాట కూడా ఆయన కాదనేవాడు కాదు. దాసరి నారాయణరావు గురువుగా చెప్తుంటారు. చాలా వీడియోలో ఆయన చెప్పిండు. దాసరి నారాయణరావు గారే నా గురువు అని చెప్తూ ఉంటారు. సేమ్ టైమ్ ఎన్టీఆర్‌ని కూడా బాగా గౌరవిస్తాడు మోహన్ బాబు. ఎన్టీఆర్ అన్న అని పిలుస్తూ ఉంటాడు ఆయన. బట్ ఇప్పుడు మోహన్ బాబుతో మాట్లాడగలిగి నేర్పరులు లేకపోతే సాహసం చేసేవాళ్ళు ఎవరు కూడా ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో లేరంట. అందుకే మోహన్ బాబు దగ్గర ఎవరు మాట్లాడేవాళ్ళు లేరు. అందుకే కేసులు దాకపోతున్నారు. సరే అరెస్టులు కాకపోయినా పెద్ద వాళ్ళ ఫ్యామిలీ కాబట్టి కొట్టుకున్నారు, రక్తం గారింది, మంచు మనోజ్ గాయమైంది కాలుకు. ఇట్లాంటివన్నీ బయటకొచ్చినా వాళ్ళు డైరెక్ట్‌గా పోలీస్ స్టేషన్ పోయి కంప్లెయింట్ చేసినా ఇప్పటివరకు ఎవరిని అరెస్ట్ చేయలేదు. బట్ వాళ్ళ ఫ్యామిలీలో జరుగుతున్న గొడవ అది ఇంటర్నల్‌గా పరిస్థితుల్లో ఉండే లుకలుకలు లేకపోతే వాళ్ళ ఇంట్లో ఉండే పంచాయతీలు రచ్చరచ్చ కావడము. సినిమా ఇండస్ట్రీ వరకే మోహన్ బాబు ఫ్యామిలీలో ఉండే లుకలుకలు లేకపోతే వాళ్ళ ఇంట్లో ఉండే పంచాయతీలు, మోహన్ బాబు కొంత స్ట్రెయిట్‌గా ఉంటాడు. కొంత ఆయన ఓ రకంగా ఉంటాడు అనేది సినిమా ఇండస్ట్రీ వరకు మాత్రమే తెలుసు ఇప్పటివరకు. కానీ ఈ గొడవ తర్వాత అసలు మంచు మోహన్ బాబు ఫ్యామిలీ ఏంది? వాళ్ళ ఫ్యామిలీలో ఉండే కొట్లాటలేంది? వ్యవహారం ఏంది? మోహన్ బాబు గురించి బయట కూడా బ్యాడ్‌గా మాట్లాడుకునే సిట్యుయేషన్ వరకు ప్రస్తుతం వచ్చింది. బట్ మంచు మోహన్ బాబు గొడవలో ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్న గొడవలో ఎవరు ఎక్కడ దీన్ని సర్ది చెప్తారు? ఎక్కడ ఫుల్ స్టాప్ పడతాయని మాత్రం కొంత క్లారిటీ రావాల్సింది. కాకపోతే మొదటి నుంచి కూడా మోహన్ బాబు విష్ణు వైపు ఉంటాడు. విష్ణుకు సపోర్ట్‌గా ఉంటాడు. మంచు విష్ణు అంటే ఆయనకు చాలా ఇష్టం. కాబట్టి ఆస్తుల పంపకాల్లో కూడా కొంత మంచు విష్ణుకు ఎక్కువ భాగం ఇచ్చిండ్రు. మంచు మనోజు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాడన్న కారణంతోన ఆయన్ను ఆస్తి పంపకాల్లో కూడా అన్యాయం జరిగింది. మంచు మనోజ్‌కు సరిగ్గా పంపకాలు జరగలేదు. ఇట్లాంటి గొడవలు ఇదంతా కూడా సినిమా ఇండస్ట్రీలో రోజు జరుగుతున్న చర్చనే. మనం అంతకుముందు కూడా చూసినాం. లాస్ట్ 1.5 ఇయర్ బ్యాక్ అనుకుంటా. మంచు విష్ణు, మంచు మనోజ్ ఇద్దరు గొడవ పడ్డారు. ఆ గొడవ కూడా ఆస్తుల పంపకాలకు సంబంధించిన గొడవనే. దానికి తోడు ఇప్పుడు ఇగో కూడా వాళ్ళ మధ్య కనిపిస్తున్నది. ఆ గొడవ అప్పటినుంచి గొడవ ముదిరి ఇక్కడ దాకా వచ్చింది. నిజానికి ఇప్పుడున్న మోహన్ బాబు భార్య నిర్మలాదేవి మంచు మనోజ్ వాళ్ళ సొంత అమ్మనే. కానీ ఆమె సరిదిప్పే ప్రయత్నం చేసినా ఆమె ఈ గొడవ బయటికి రాకుండా మంచు మనోజ్‌కు కొంత న్యాయం జరగాలి అని ప్రయత్నం చేసినా మంచు మోహన్ బాబు ఎవరి మాట వినే రకం కాదు. సేమ్ టైమ్ ఆయన భార్య మాట కూడా వినే పరిస్థితిలో లేరు. అందుకే ఆమె ఈ విషయంలో పెద్దగా ఇన్వాల్వ్ అయితే లేదు. మంచు మోహన్ బాబు దగ్గరే ఆయన భార్య అక్కడనే పాడి షరీఫ్ ఫామ్ హౌస్‌లో ఉంటుంది. ఇక్కడ మనోజ్ భార్య మౌనికా రెడ్డి ఇద్దరు మాత్రమే సెపరేట్ అయిపోయినారు. మిగతా వాళ్ళందరూ కూడా ఒకటే అయిపోయారు. కాకపోతే మంచు మనోజ్ చిన్నప్పటి నుంచి మంచు లక్ష్మికి బాగా ఇష్టం. మంచు లక్ష్మి దగ్గరనే పెరిగిండు అనేది వాళ్ళ ఫ్యామిలీ దగ్గరగా ఉండేవాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీలో ఉండేవాళ్ళు చాలామంది బయటికి ఓపెన్‌గానే మాట్లాడుతున్నారు. ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో మంచు లక్ష్మి కూడా మంచు మనోజ్‌కు సపోర్ట్ చేసే పరిస్థితిలో లేదు. మంచు లక్ష్మి కూడా వాళ్ళ ఫాదర్ చాటు బిడ్డగా వాళ్ళకే సపోర్ట్ చేస్తుంది. బయటికి మాత్రం మనోజ్‌కు న్యాయం జరగాలని మాట్లాడుతున్నా. ఇంటర్నల్‌గా మాత్రం మంచు విష్ణు వైపు, మంచు మోహన్ బాబు వైపే ఉన్నారు అనేది ఒక చర్చ. ఇంకా ఎవరు సినిమా ఇండస్ట్రీలో చిన్న గొడవలు జరిగితేనే వచ్చి టీవీ స్టూడియోలో కూర్చోనో లేకపోతే ఫిల్మ్ ఛాంబర్‌లో ప్రెస్ మీట్లు పెట్టో వాళ్ళే జడ్జిలుగా మారిపోయి తీర్పులు ఇస్తూ ఉంటారు. బట్ మంచు మోహన్ బాబు ఇంట్లో ఇంత పెద్ద రచ్చ జరిగితే, ఇంత పెద్ద గొడవ జరిగితే
ఎవరు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలో, లేకపోతే సినిమా ఇండస్ట్రీలో ఉండే మోహన్ బాబు ఫ్యామిలీకి ఉండే శ్రేయోభిలాషులో ఇంకా ఎవరైనా కావచ్చు, ఎవరు కిక్కు అంటలేరు. ఎవరు బయటకొచ్చి కనీసం ఒక్క మాట మాట్లాడే సాహసం కూడా చేస్తలేరు. ఎందుకు సాహసం చేస్తలేరని ఎంక్వైరీ చేస్తే వీళ్ళ ఫ్యామిలీలో ఏలు పెడితే తర్వాత భస్మం కూడా కావాల్సి వస్తది. మోహన్ బాబు ఆగ్రహానికి గురికాక తప్పదు. దీనిలో ఎవరికి న్యాయం చెప్పాలి, ఎవరికి ఇప్పుడు అన్యాయం జరిగిందేమో మంచి మనోజ్‌కి అని చెప్తున్నారు. కానీ ఇప్పుడు మంచి మనోజ్‌కు ఆస్తి పంపకాలు కరెక్ట్‌గా జరగాలంటే అది అగైనెస్ట్ మోహన్ బాబు. మోహన్ బాబుకి అగైనెస్ట్‌గా మాట్లాడే ధైర్యం ఎవరికీ లేదు. ఎవరు కూడా ఈ గొడవ అంతా తెలుసుకుంటున్నారు తప్ప ఎవరు బయటకొచ్చి మాట్లాడి ఈ గొడవకు ఫుల్ స్టాప్ పెడదాం, లేకపోతే వీళ్ళ ఫ్యామిలీలో జరుగుతున్న ఈ పంపకాలు, ఆస్తి పంపకాలు అన్యాయం జరగకుండా, ఎవరికీ అన్యాయం జరగకుండా అందరికి సమపాల్లో పంచే ప్రయత్నం చేద్దామనే ప్రయత్నం కూడా ఎవరు చేస్తలేరు. నిజంగా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి పెద్ద చిరంజీవే. ఇప్పుడు మన టాలీవుడ్‌లో చిరంజీవే ఒక టాప్‌లో ఉన్నాడు. ఒకప్పుడు దాసనారాయణరావు ఉండేది. దాసనారాయణరావు తర్వాత ఎవరు సినిమా ఇండస్ట్రీకి పెద్ద, ఎవరు సినిమా ఇండస్ట్రీ లెజెండ్ అన్న కాడ చిరంజీవి దగ్గర నుంచి ఆగిపోయింది. బట్ చిరంజీవి చాలా క్లోజ్ ఫ్రెండ్ మోహన్ బాబుకు. బట్ సేమ్ టైమ్ ఒక ప్రత్యర్థులు కూడా ఇద్దరు. కాబట్టి చిరంజీవి కూడా ఇష్యూలో ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితి లేదు. చిరంజీవి వచ్చి చెప్పినా మోహన్ బాబు వింటాడన్న గ్యారంటీ లేదు. అంతకుముందు చాలా సార్లు ఓపెన్‌గానే స్టేజ్‌ల మీదనే చిరంజీవి, మోహన్ బాబు ఇద్దరు విసురుకున్నారు. ఎవరు లెజెండ్ అనే విషయంలోనే పెద్ద గొడవ జరిగింది ఇద్దరి మధ్యన ఒక స్టేజ్ పైన. అట్లాంటివి లోపల కోల్డ్ వార్ కూడా చాలా ఉంది. ఈ కోల్డ్ వార్ ఉన్న సిట్యుయేషన్‌లో చిరంజీవి కూడా ఈ గొడవలో ఏలు పెట్టొద్దు అనుకుంటున్నాడు అనేది ఒక చర్చ ఉంది. ఎనీవే మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో జరుగుతున్న రచ్చ రోడ్డు మీదకి ఎక్కడం ఒకటి, టీవీలకి ఎక్కడం 2 ప్లస్ మంచు మోహన్ బాబు ఫ్యామిలీ విషయంలో సినిమా ఇండస్ట్రీ అసలు అన్‌టచ్‌గా ఉండడం, చిరంజీవి లాంటి వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరు కూడా దానిలో పోయి అనవసరంగా ఈ కంపులో ఏలు పెట్టొద్దని అనుకుంటుండడం అయితే ఒక పెద్ద చర్చనే. బట్ మా మీడియా కూడా ప్రజా సమస్యలని పక్కన పెట్టి అసలు ఏ ఇష్యూ లేనట్టుగా ప్రతి బులెటిన్‌లో 4 వార్తలు మంచు మోహన్ బాబుకు సంబంధించిన, మంచు విష్ణువుకి సంబంధించిన, మంచు మనోజ్‌కి సంబంధించిన వార్తలే వేస్తుండడం కొంత చర్చనీయాంశంగా మారింది. కానీ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఒక మాట చెప్తున్నారు. కొంత రియాలిటీకి దగ్గరగా ఉండేది మంచు మనోజే. వాళ్ళంతా ఓ రకంగా ఉంటారు మంచు ఫ్యామిలీలో. వాళ్ళు ఎప్పుడు ఎట్లా ఉంటారో తెలవదు. వాళ్ళకు మంచి చెప్తే కూడా ఒక్కోసారి చెడుగా అర్థం చేసుకునే అవకాశం ఉంటది. సేమ్ టైమ్ వాళ్ళు కొంత టెంపర్‌గా ఉంటారు. వాళ్ళకు చెప్పే అవకాశం ఉండదు. చెప్తే గిప్తే మంచు మనోజ్‌కు కొద్దిసేపు చెప్పొచ్చు. కానీ ఇక్కడ అన్యాయం జరిగిందే మంచు మనోజ్‌కు కాబట్టి మంచు మనోజ్‌కు చెప్పాల్సిన అవసరం ఏమి ఉండదు. సేమ్ టైమ్ మంచు మనోజ్‌కు మద్దతుగా వెళ్ళే అవకాశం కూడా సినిమా ఇండస్ట్రీలోనే ఒక పెద్ద చర్చ జరుగుతుంది. చూద్దాం ఏం జరుగుతుందో, ఎన్ని రోజులు ఈ రచ్చ జరుగుతుందో, ఎన్ని రోజులు మా మీడియా మోహన్ బాబు ఇంటికాడ కాపు కాస్తదో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.